ఓకే ఫ్రెండ్స్. సో బిజినెస్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్‌వేర్ ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిటిని ఎలా మనం ఉపయోగించుకుంటామో మనం నేర్చుకుంటే చాలు. సో మనం యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అనుకోవచ్చు ఇది కావాలంటే. అంత మంచి సెషన్ ఇది యాక్చువల్‌గా. సరే ఇప్పుడు యాక్చువల్‌గా ఆహ్, చూస్తే మనకి చెప్పాను ఆల్రెడీ ఒక పర్సను ఆ! సమ్ ఐడియా ఓకే. బిజినెస్ ఐడియా ఓకే. ఒక బిజినెస్ ఐడియా ఉందని చెప్పాను. ఆ బిజినెస్ ఐడియా ఏంటి అనంటే ఏదైనా సరే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ఇతను. యెస్. తన ఐడియా ఏంటి? ఒక బిజినెస్ చేయాలి. యెస్. సో, బిజినెస్ అనేది ఏంటి అని చూసుకున్నాడు. యెస్. బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. బ్యాంకింగ్ సెక్టార్. సో, ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు అతను. అతని ఐడియా అది. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ చేయాలంటే స్టడీ చేసాడు మార్కెట్‌ని. మరి బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ చేయాలంటే స్టడీ చేసాడు మార్కెట్‌ని. మార్కెట్‌ని స్టడీ చేస్తే అసలు ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ గురించి నేర్చుకున్నాడు. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న ట్రాన్సాక్షన్స్ గురించి నేర్చుకున్నాడు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సెక్టార్‌లో మొదలయ్యే ట్రాన్సాక్షన్ ఏంది? మనీ డిపాజిట్ చేయడం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది యాక్చువల్‌గా. ఏదైనా సరే ఒక బ్యాంక్‌కి డిపాజిట్స్ ఎళ్తాయి. ఆ తర్వాత బ్యాంక్ డిపాజిట్స్ తర్వాత నెక్స్ట్ పేమెంట్స్ పేమెంట్స్. తర్వాత విత్‌డ్రాల్స్ చేస్తారు కొంతమంది. తర్వాత ఏంది ట్రాన్స్‌ఫర్‌లు చేస్తారు. మనీ ట్రాన్స్‌ఫర్‌లు. పేమెంట్స్ చేస్తారు, విత్‌డ్రాల్ చేస్తారు, డిపాజిట్‌లు చేస్తారు, ట్రాన్స్‌ఫర్‌లు చేస్తారు. అవసరమైతే లోన్స్ కూడా ఇస్తారు. లోన్స్. అంటే లోన్స్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ లోన్స్? చాలా లోన్స్ ఉంటాయి మనకి. యెస్. బిజినెస్ లోన్ అవునా? హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, సమ్ ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఇలా చాలా లోన్స్ ఉంటాయి. ఇది లోన్స్ సంబంధించి. అదే గాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ అవునా? దానికే గాకుండా యెస్ ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఇలా ఇదంతా గూడా బిజినెస్ యాక్టివిటీ. మొత్తం గూడా బిజినెస్ యాక్టివిటీ. రియల్‌గా చెప్పాలంటే బిజినెస్ యాక్టివిటీ. సో, ఇలాంటి బిజినెస్ యాక్టివిటీ మొత్తానికి ఆన్‌లైన్‌లో జరగాలి. ఇలాంటి బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఎక్కడ జరగాలనుకుంటున్నాను? ఆన్‌లైన్‌లో చేయాలనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో చేయాలి గాబట్టి, ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఆన్‌లైన్‌లో నేను పెర్ఫార్మ్ చేయాలి. ఆన్‌లైన్‌లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంచాలి. ఆన్‌లైన్ అంటే ఏంది? ఏ వ్యక్తి అయినా ట్రాన్స్‌ఫర్ జేయాలి ఆన్‌లైన్. ఏ వ్యక్తి అయినా యెస్. పేమెంట్ చేయాలి ఆన్‌లైన్. ఏ వ్యక్తి అయినా లోన్స్ తీసుకోవాలి ఆన్‌లైన్. ఏ వ్యక్తి అయినా లోన్స్‌కి అప్లై చేయాలి ఆన్‌లైన్. ఇలాగ ఏ వ్యక్తి అయినా ఫిక్స్డ్ డిపాజిట్‌లు చేయాలి ఆన్‌లైన్. యెస్. ఏ వ్యక్తి అయినా క్రెడిట్ కార్డ్స్ ఆన్‌లైన్. అట్లా ఈ విధంగా ప్రతిది కూడా బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చేయాలి. ఇది టాస్క్. ఇది ఇతని ఐడియా. అప్పుడు ఆ బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చేయటానికి ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్‌వేర్. ఈ బిజినెస్ మొత్తం ఆన్‌లైన్‌లో చేయాలంటే ఏం కావాలి మనకి? ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. సో, ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ కావాలి గదా! మరి ఈ సాఫ్ట్‌వేర్ కావాలంటే డైరెక్ట్‌గా ఈయన ఏం చేస్తాడు? హి ఈస్ అప్రోచింగ్ టు ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. Approaching to the software company. Hey boss, please, this is my business. I need online business. That's why please create a software for me. That means what? బాబు ఇది నా బిజినెస్ అమ్మా. ఓకే. ఈ బిజినెస్ మొత్తం నేను ఆన్‌లైన్‌లో చేయాలనుకున్నా. ఓకే. సో, దీనికి నువ్వు సాఫ్ట్‌వేర్ తయారు చేసేవాళ్ళు. ఓకే. ఇది వాడి ప్రపోజల్. ఎవడి ప్రపోజలు? బిజినెస్ ఓనర్ ప్రపోజల్ ఇది. ఎవరికిచ్చాడు ప్రపోజలు? సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఈ ప్రపోజల్ ఇచ్చాడు. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తది? ఇచ్చిన ప్రపోజల్‌ని తీసుకునిద్ది. ఇచ్చిన ప్రపోజల్‌ని తీసుకునిద్ది. సో, ఇచ్చిన ప్రపోజల్‌ని తీసుకొని అప్పుడు బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేసి, అసలు ఈ బిజినెస్ మొత్తానికి మనం సాఫ్ట్‌వేర్ తయారు చేయగలమా లేదా? కెన్ వి డెవలప్ ద సాఫ్ట్‌వేర్ ఆర్ నాట్? కెన్ వి డెవలప్ ద సాఫ్ట్‌వేర్ ఆర్ నాట్? జస్ట్ చెకింగ్. అంటే వీడిచ్చిన బిజినెస్‌కి, మీరు చెప్పే రిక్వైర్మెంట్‌కి మేము బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయగలమా లేదా? ఫస్ట్ వాళ్ళు అంచనా ఏసుకోవాలిగా. లేదు ఈ బిజినెస్‌లో ఏదైనా తప్పులున్నాయా? తప్పులున్నాయా? అంటే తప్పులంటే ఏంటి? బిజినెస్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నిటికి సెట్ కాదు. సాఫ్ట్‌వేర్ తయారవుద్దానికి. అది ఇన్‌వాలిడ్ రిక్వైర్మెంట్స్ అంటారు. ఇన్‌వాలిడ్ రిక్వైర్మెంట్. అందుకని వాలిడ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. సో, ఆ విధంగా మనం వాలిడ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇస్తే, ఆ వాలిడ్ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని ఇక్కడ స్టడీ చేస్తారు. ఎక్కడ? సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు స్టడీ చేస్తారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు స్టడీ చేసిన తరువాత,
దానికి సంబంధించి యెస్ ఫ్రెండ్స్ ఒక ప్లానింగ్ జేస్తారు. కరెక్టే. సాఫ్ట్‌వేర్ తయారు చేయొచ్చు. ఓకే. బట్ రిక్వైర్మెంట్ అర్థమైనయి ఓకే. కానీ ఎలా చేయాలనే దాన్ని ప్లానింగ్ జేస్తారు మళ్ళీ. ప్లానింగ్. దాన్నే మనం ఏమంటామంటే అనాలిసిస్ అండ్ ప్లానింగ్. అనాలిసిస్ అండ్ ప్లానింగ్ జేస్తారు. అంటే అనాలిసిస్ అండ్ ప్లానింగ్ జేసే టీమ్ వేరే ఉంటది రియల్‌గా. మరి బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ కలెక్షన్ తీసుకొని, దాన్ని పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి ఆ! అది వాలిడా, ఇన్‌వాలిడా తేల్చి చెప్పేదానికి ఒక టీమ్ ఉంటది. ఎక్కడ? కంపెనీలోనే. ఏ టీమ్ అది? అది బీఏ టీమ్. బీఏ బిజినెస్ అనలిస్ట్ టీమ్. యెస్. ఈ టీమ్ అంతా గూడా బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకోవటం, బిజినెస్ రిక్వైర్మెంట్‌లో తప్పులుంటే చూసుకోవడం, బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాలిడా, ఇన్‌వాలిడా. సో, ఇలాంటి బిజినెస్ రిక్వైర్మెంట్ వాలిడ్ అవునప్పుడు, ఇన్‌వాలిడ్ అయినప్పుడు, సో, బిజినెస్ ఓనర్ తోటి డిస్కషన్ మొదలుపెట్టాలి. "ఏ బిజినెస్ ఓనర్ ఏంటిది నాన్‌సెన్స్? ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ విధానం ఏంటి? ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలా ఉన్నప్పుడు మా బిజినెస్ మా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ నీకెలా తయారు చేసగలరు? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్." అలాగా బీఏ టీమ్ ఒకటుంది యాక్చువల్‌గా. అంటే నేను ఎస్‌డీఎల్‌సీకి చెప్పటంలా. ఎస్‌డీఎల్‌సీ చెప్పాలంటే కొంత టైం పట్టిద్ది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అది కొంచెం టైం పట్టిద్దది. ఇది వేరే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ వేరే. నేను వేరే స్టైల్‌లో వేరే రకంగా మీకు చెప్తున్నా. సింపుల్ మెథడ్‌లో ఇలాగా. సో, ఈ విధంగా బిజినెస్ అనలిస్ట్ టీమ్ అనాలిసిస్ చేసి రిక్వైర్మెంట్ వాలిడ్ అయితే వెంటనే అనాలిసిస్ అండ్ ప్లానింగ్ టీమ్ వస్తది. సో, ఈ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ టీమ్ డైరెక్ట్‌గా యెస్ టోటల్ ఎంటైర్ థింగ్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ టీమ్ టోటల్ ఎంటైర్ మార్కెట్ మొత్తం చేస్తది. అంటే ఎట్లా? అంటే అసలు మనకి ఈ బిజినెస్ ప్రాజెక్ట్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో దానికి సాఫ్ట్‌వేర్ తయారైన టీమ్ ఉందా? యెస్. డెవలపర్స్ ఉన్నారా? యెస్. టెస్ట్ ఇంజినీర్స్ ఉన్నారా? యెస్. డెవాప్స్ ఇంజినీర్స్ ఉన్నారా? యెస్. క్లౌడ్ ఇంజినీర్స్ ఉన్నారా? యెస్. ఇంకా ఎవరైనా కావాలా? పైథాన్ డెవలపర్స్ ఉన్నారా? యెస్. జావా ఇలాగా ఇదంతా రిసోర్స్ ప్లానింగ్ గూడా ఇక్కడే జరిగిద్ది. యెస్. రిసోర్స్ ప్లానింగ్. యాస్ వెల్ యాస్ బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ అంటే ఏంది? యాక్చువల్‌గా వీళ్ళిచ్చిన రిక్వైర్మెంట్ ఉంది. దానికి సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇమ్మని గదా! వాడొచ్చాడు మన దగ్గరికి. మరి సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇవ్వాలంటే వాడు ఒక 10 సీఆర్ ఇస్తానడుకోండి. లేదా 5 సీఆర్ ఇస్తానన్నాడనుకోండి. యెస్. అంటే వితిన్ ద బడ్జెట్‌లో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తానికి మనం సాఫ్ట్‌వేర్ అందించగలమా లేదా? సాఫ్ట్‌వేర్ తయారు చేయగలమా లేదా? వితిన్ ద బడ్జెట్‌లో. వాడు బడ్జెట్ 5,00,00,000 ఇస్తే నువ్వు 10,00,00,000కి ప్రాజెక్ట్ చేస్తే ఇక ఆ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండడు. ప్రాజెక్ట్ టీమ్ ఎవడు ఉండడిక. తీసి పక్కన పడేస్తారు నిన్ను. ఎందుకు? వై? బికాస్ 5,00,00,000 ప్రాజెక్ట్‌ని నువ్వు 10,00,00,000 ఖర్చు పెట్టి చేశావు. అంటే ఏం చేశావు? ఎక్కువ మందిని ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళని తీసుకున్నావు. ఫ్రెషర్స్‌ని అసలు తీసుకోలా. కొలాప్స్ ఔట్. ఎందుకు? ఎందుకంటే బడ్జెట్‌ని నువ్వు పూర్తి స్థాయిలో ఉపయోగించాల జాగ్రత్తగా. నా ప్రాజెక్ట్ మేనేజర్ నాకు ఇచ్చాడు వాడు అది ఇది అని చెప్పేసి ఏదేదో చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ నీకుండదుగా. బయటికొచ్చేస్తావుగా. అదొక పెద్ద ప్రాబ్లమ్. కాబట్టి ఈ విధంగా గూడా మనం చూసుకోవాలి. వితిన్ ద బడ్జెట్‌లో మనం దీన్ని పూర్తి చేయగలమా లేదా అనేదొకటి. సో, వితిన్ ద టైమ్ పీరియడ్‌లో దీన్ని మనం కస్టమర్‌కి డెలివరీ ఇవ్వగలమా లేదా? ఒకవేళ ఇవ్వలేకపోతే ఏంటి పరిస్థితి? అట్లా. సో, ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ చేయాలి? ఏ ప్లేస్‌లో స్టోర్ చేయాలి? అసలు ప్రాజెక్ట్‌లో వచ్చిన ఇష్యూస్ అన్నీ ఎక్కడ రికార్డింగ్ చేయాలి? రికార్డింగ్ చేసిన తర్వాత ఫ్యూచర్ పర్పస్ కోసం ఆ రికార్డ్స్ ఎక్కడ ఉంచాలి? వేర్ వి నీడ్ టు ప్లేస్ ఆల్ థీస్ రికార్డింగ్స్ అయినా అసలు అదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉందో డెవలప్ చేయాలనుకుంటున్నామో, డెవలప్ చేయడానికి సంబంధించిన సర్వర్‌లు ఎన్ని గావాలి? అసలు సర్వర్స్ ఎన్ని కావాలి? యెస్. ఆ సర్వర్స్ ఎక్కడ తీసుకోవాలి? మనం ఏడబ్ల్యూఎస్‌లో తీసుకుందామా? జీసీపీలో తీసుకుందామా? అజూర్‌లో తీసుకుందామా? లేదు ఏడబ్ల్యూఎస్‌లో తీసుకుంటే బెస్ట్ ఏంది? లేదు జీసీపీలో తీసుకుంటే సర్వర్‌లు బెస్ట్ ఏంటి ఇదసల? అజూర్‌లో తీసుకుంటే ఏంటసల? ఈ విధంగా మొత్తం మార్కెట్ మొత్తం అనాలిసిస్ చేస్తారు. ఎవరు? ఇక్కడ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ టీమ్. ద సీనియర్ మోస్ట్ ఫెలోస్ ఆర్ సిట్టింగ్ ఇన్ థిస్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ టీమ్. సో, టోటల్‌గా మొత్తం సీనియర్స్ వాళ్ళు. సో, ఆ తరువాత అసలు మనం తయారు చేసే ప్రాజెక్ట్ ఇల్లీగలా? లీగలా? మళ్ళీ అదొకటి. ఇల్లీగల్ అయితే ఎవడు చేయమన్నాడు నిన్ను ప్రాజెక్ట్ అని మనల్ని మూసేస్తారు. అదొక పెద్ద ప్రాబ్లమ్. అది లీగలా? ఇల్లీగలా? అంతే గదా! సాఫ్ట్‌వేర్ కంపెనీ నాదని జెప్పేసి ఎవడు పడితే వాడొస్తాడు నీ దగ్గరికి. ఏది పడితే అది తయారు చేసి వాడికిస్తే తప్పు గదా! అందుకని వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. యెస్. అసలు సైబర్ క్రైమ్స్ గాని, ఇంకోటి గాని వచ్చే అవకాశాలున్నాయా ఈ సాఫ్ట్‌వేర్ వల్ల? రిస్క్ ఏమన్నా ఉందా ఈ సాఫ్ట్‌వేర్ వల్ల? సో, ఇదంతా గూడా మనం చూసుకోవాలా. అలాగా చేస్తాం. ఇది
ఎప్పుడైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఇదిగో ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఇదంతా చేస్తాం. అర్థమైందా? సో, అంతకంటే ముందే ఫస్ట్ లోనే మనం ఒక అండర్‌స్టాండింగ్ డాక్యుమెంట్ కూడా రాసుకుంటాం. అది వేరే విషయం. అండర్‌స్టాండింగ్ డాక్యుమెంట్ ఏంది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ కూడా రాసుకుంటాం అవన్నీ. ఎస్ఎల్ఏలో ఏం చేస్తాం? ఎస్ఎల్ఏలో డైరెక్ట్‌గా మనకేదన్నా ఇష్యూ వచ్చింది. ఓకే. సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. ఓకే. తయారు చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకున్నాం. ఉపయోగించుకునేటప్పుడు ఇష్యూ వచ్చింది. యెస్. యూ హావ్ కంప్లీటెడ్ యువర్ సాఫ్ట్‌వేర్ క్రియేషన్. ఓకే. బాగుంది. టెస్టింగ్ ఓకే. బాగుంది. డెలివరీ ఇచ్చేసావు అయిపోయింది. ఇచ్చేసి సాఫ్ట్‌వేర్ నడుస్తా ఉంది. అప్పుడు ఇష్యూ అప్పుడొచ్చేసింది. మరి అప్పుడు అలాంటి ఇష్యూస్‌ని ఎలా రిజాల్వ్ చేయాలా? అర్థమైందా? సో, అదేంటి అసల? ఎట్లా చేయాలి? ఏంటి? ఇదంతా గూడా యెస్. టోటల్‌గా మనం ప్లాన్ జేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇది. అయితే దీని తర్వాత నెక్స్ట్ ఏం జేస్తామంటే మనం ఫ్రెండ్స్ టోటల్‌గా ఏదైతే మనం అది ప్రాజెక్ట్, బిజినెస్ అని అంటున్నామో చూడండి, చూడండి. ఇది రిక్వైర్మెంటు. ఈ రిక్వైర్మెంట్ పట్టుకొని ఇదిగో ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ పట్టుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీకి మనం వచ్చామో, థీస్ రిక్వైర్మెంట్స్. సో, అప్పుడు వెంటనే దీన్ని మనం ప్రాజెక్ట్‌గా కన్సిడర్ చేస్తాం. థిస్ ఈస్ ఎ ప్రాజెక్ట్. థిస్ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అంతే. సో, ఈ రిక్వైర్మెంట్ ఇచ్చింది ఎవరు? ఏబీసీ. ఈడు ఏబీసీ ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని నేను చెప్తా. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని నేను చెప్తా. అట్లా. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. సో, ఓనర్ ఆఫ్ థిస్ ప్రాజెక్ట్ ఈస్ ఏబీసీ బ్యాంక్. మరి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? ఏం లేదు. వాడి దగ్గర కొంత తీసుకుంటాడు. మంత్‌కి కొంత ఇస్తాడు. వాడు పని చేపించుకుంటాడు అంతే. దట్స్ ఇట్. సో, థిస్ ఈస్ వాట్ అంటే రియల్‌గా చెప్పాలంటే మనం ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఏం లేదు. మనల్ని పనికి తీసుకెళ్తాడే మేస్త్రి లాగా. మేస్త్రి ఈయన అంతే. మేస్త్రి అంటే ఏంది? 2000 వాడికొస్తే 1500 మనకిస్తాడు. 5000 500 వాడు తీసుకుంటాడు. అట్లాగే ఇది కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా. అంతేగాని నువ్వు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎక్కడ పని చేస్తున్నావు బాబు అంటే ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నావు. బట్ ఎవరిస్తున్నారు నీకు ప్యాకేజ్? ఎవరిస్తున్నారు నీకు సాలరీ అంటే ఏబీసీ బ్యాంక్ వీడిస్తాడు. బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ అనేవాడే సాఫ్ట్‌వేర్ కంపెనీకి మనీ ఇస్తాడు. మనకి మనీ ఇస్తాడు. ఇట్స్ అంటే మనం వాడి కింద పని చేస్తుంటాం. ఏబీసీ బ్యాంక్. మరి నేను జాయిన్ అయింది సాఫ్ట్‌వేర్ కంపెనీలో గదా! కరెక్టే. నువ్వు సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఒస్తది. ఒక 50,00,00,000, 60,00,00,000 అని. ఆ 20,00,00,000 ప్రాజెక్ట్‌లో నువ్వు పని చేస్తుంటావు అంతే. సో, ఆయన 60,00,00,000 తీసుకుంటాడు. నీకెంత ఇస్తాడు? 6,00,000 ఇస్తాడు. దాన్నే నువ్వు పెద్ద గొప్పగా భావిస్తా ఉంటావు. నో నథింగ్, నథింగ్ ఈస్ దేర్. యెస్. ఆడ 6,00,00,000 60 ఆ 6,00,000 6,00,00,000 ఎక్కడ? 60,00,000 ఎక్కడ? సరే 6,00,000 ఎక్కడ? సో, సంవత్సరానికి ఫ్రెషర్‌గా. సంవత్సరానికి ఫ్రెషర్‌గా. అంటే మరి ఏందనుకున్నావు? నిన్ను జూసి వాడు భయపడతాడు. నువ్వు జూసి వాడిని గాదు భయపడేది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంది అనంటే, వాళ్ళకి ఎవరు గావాలి అనంటే, స్కిల్ ఉన్న పర్సన్ గావాలి. ఎక్స్‌పెక్టేషన్ స్కిల్ ఉన్న పర్సన్ గావాలి. మంచి ఎక్స్‌పర్ట్ స్కిల్ ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వెప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ఇంటర్వ్యూకెళ్ళామంటే, సో, వాడడుగుతాడు. నిన్ను నేనెందుకు తీసుకోవాలి ఇంతమందుంటే? వై హైర్ యూ? వై అంటాడు. అంటే ఏం లేదు బాస్. ఐ యామ్ ఎ ఎక్స్‌పర్ట్ ఇన్ థిస్ టెక్నాలజీ అని చెప్పాల. ఐ యామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ థిస్ టెక్నాలజీ అని చెప్తే చాలు. వాడు నీకు జాబ్ ఇస్తాడు. అర్థమైందా? మేమే ఇంతమంది ఉంటే, ఇంతమందిలో నిన్నే మేమెందుకు తీసుకోవాలి అనేది ఆన్సర్ నువ్వేందంటే, ఐ యామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ థిస్ ఇన్ థిస్ పర్టిక్యులర్ టెక్నాలజీ. ఐ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ థిస్ పర్టిక్యులర్ టెక్నాలజీ. అని చెప్పుకోగలగాల. మాకు లేదు సార్. ఉన్నదాన్నే చెప్తాం. లేని దాన్ని చెప్పొద్దని మా డ్యాడీ, మమ్మీ అందరూ చెప్పారు సార్. కరెక్టే. అందరూ చెప్తా ఉంటారు. కానీ ముందు జాబ్‌లో యెస్ పూర్తి స్థాయిలో సర్వైవ్ అవ్వాలన్నా, జాబ్ ముందు కొట్టాలన్నా ఏదో ఒకటి చెప్పాలి కదా! వచ్చిందే రాంది కాదు. కాబట్టి అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్‌పర్ట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్స్‌పర్ట్ అని చెప్పినప్పుడు మాత్రమే అవతల వ్యక్తికి రియాక్షన్ ఉంటది. అంతేగాని అందరిలాంటోడే నువ్వు గూడా, నువ్వేంటి నాకెందుకు అవసరమా ఇప్పుడు? తర్వాత చూద్దాంలే అంటాడు. అంటే ఏంది? నీకు నీ మీద ఇంట్రెస్ట్ చూపిచ్చడు. అందుకోసం నేనేమంటానంటే, నువ్వు పూర్తి స్థాయిలో ఐ యామ్ ఎక్స్‌పర్ట్. ఐ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ థిస్ పర్టిక్యులర్ టెక్నాలజీ. ఇఫ్ యూ ప్రొవైడ్ మీ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్, ఇఫ్ యూ ప్రొవైడ్ సమ్ అదర్ టెక్నికల్ కిటీస్ ఆర్ ఎనీథింగ్, ఐ'ల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఐ'ల్ అప్‌డేట్ మై సెల్ఫ్. దట్స్ ఇట్. అంతే సింపుల్‌గా చూస్తారు నిన్నక్కడ. అంతేగాని భారీ స్థాయిలో ఏం చూడరు నిన్ను. అదే భారీ స్థాయిలో అంటే మీరు గుర్తుపెట్టుకోండి 0 నుంచి 2 సంవత్సరాల మధ్య మీరెవరైనా సరే, మీరు ఫ్రెషరే. ఎక్స్‌పీరియన్స్ అనుకోగాకండి. 0 నుంచి 2 సంవత్సరాల మధ్య ఫ్రెషరే. అంటే ఏంది సార్? ఇంక ఫ్రెషర్‌కున్న నాలెడ్జే మీకుంటది గానీ, అంత ఎదుగు పొదుగు అయి ఉండదు.
ఇక ఏదో 4 ఇయర్స్ ప్లస్ దాటితేనే ఇక మీరు కొంచెం నానా రకాలుగా పని చేయటం మొదలు. అంటే 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఫ్రెషర్ కింద లెక్కే. ఎక్స్‌పీరియన్స్ అంటాడు గానీ, అంత పెద్ద విషయమే ఉండదు. అందువల్ల 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా మార్కెట్‌లోకెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఏముండదు కాబట్టి. ఫ్రెషర్ లాగే నిన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి అంతే. నిన్ను ఎక్స్‌పీరియన్స్‌గా కూడా ట్రీట్ చేయడు. ఫ్రెషర్‌గానే ట్రీట్ చేస్తారు. దట్స్ ఇట్. 4+ కొంచెం, కొంచెం. 5+ కొద్దిగా బాగా. 6 అంటే ఇంకొంచెం. 7 అంటే యెస్. ఇక నువ్వే మొత్తం ఈ ప్రాజెక్ట్‌కి అన్నట్టుగా చూస్తాడు. అదనమాట. ఇక్కడేంది లేదు. ఇక్కడొచ్చేసరికి 7 వచ్చేసరికి నువ్వే ప్రాజెక్ట్ దిక్కు. మహాప్రభో! నువ్వు మా ప్రాజెక్ట్‌కి నువ్వే దిక్కు. ఏది చేస్తావో చెప్పు అంటాడు. అప్పుడు మనకేమో సబ్జెక్ట్ తెలీదు. మనమేమో 7 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ చెప్పాం. మరేం చేయాలా? వాళ్ళు లే ఆఫ్స్ అంటే మొత్తం బయటకొచ్చేస్తాం. కన్ఫర్మ్‌గా. సరే ఇది ఒక పక్కన పెడితే. ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేసాం. సారీ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ చేసాం. అనాలిసిస్ అండ్ ప్లానింగ్ చేసిన తరువాత అప్పుడు మొదలైద్ది ఒకటి అదే డిజైన్. డిజైన్ ఫేజ్. సో, అప్పుడు మనం డిజైన్ ఫేజ్‌లో ఏం జేస్తాం? ఓవరాల్‌గా ప్రాజెక్ట్ మొత్తాన్ని పార్ట్‌లుగా డివైడ్ జేస్తాం. యెస్. ఇలాగా. సో, పార్ట్‌లుగా అంటే ఏంది పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇలా పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. అంటే దీంట్లో రిక్వైర్మెంట్ ఉండదు. ఒక రిక్వైర్మెంట్‌ని ఒకలాగా, ఇంకో రిక్వైర్మెంట్ ఇంకోలాగా, ఇంకో రిక్వైర్మెంట్ ఇంకోలాగా. అంటే దట్ మీన్స్ వాట్ డిజైన్ ఫేజ్‌లో ప్రాజెక్ట్ మొత్తాన్ని మోడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాం. మొత్తం మోడ్యూల్స్ లాగా. అంటే ఎన్ని మోడ్యూల్స్? 20 మోడ్యూల్స్ అనుకోండి. యెస్. 20 మోడ్యూల్స్‌లో ఒక్కొక్క మోడ్యూల్స్‌లో మళ్ళీ సబ్ మోడ్యూల్స్. ఇంకేమన్నా ఉన్నాయా? అట్లా 20 మోడ్యూల్స్ ప్రాజెక్ట్ మొత్తం 20 మోడ్యూల్స్‌గా చేస్తా. అట్లా. ఆ విధంగా డిజైన్ ఫేజ్‌లో మనం మొత్తం మోడ్యూల్స్ చేస్తాం. మోడ్యూల్స్ చేసి దాని డాక్యుమెంటేషన్ అదంతా పూర్తి చేస్తాం. డాక్యుమెంటేషన్ వచ్చేసి హెచ్ఎల్‌డి అంటారు. తర్వాత ఎల్ఎల్‌డి లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్. సో, ఈ ఈ విధంగా ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా యెస్. ఈ విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే మనం దీన్నే ఎజైల్ భాషలో స్టోరీ కార్డ్స్, రిక్వైర్మెంట్స్ ఉండే ప్రదేశం. యెస్. కొంచెం ముందొస్తదది. సో, ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అనేది కొంచెం ముందొస్తది. వచ్చిందాక కొంచెం ఆగాలి. అంటే అందుకోసం నేను ఇక్కడ ఏమి చెప్పటం లేదు. నార్మల్ ఫ్లో చెప్తున్నాను. నార్మల్ ఫ్లో. ఓకే. మొత్తం రెట్రోస్పెక్టివ్ ఏంటి? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఏంటి? ప్రొడక్ట్ ఓనర్ ఏంటి? దాని స్టోరీ ఏంటి? ఇవన్నిటి కొంచెం ముందు తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో నేను చెప్తా. ఎజైల్ మెథడాలజీ. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. అది వేరే విషయం. అది ఓకే. అయితే ఇక్కడ డిజైన్ ఫేజ్‌లో ఓవరాల్‌గా అలాంటి మాడ్యూల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, అప్పుడు మనం ఏం చేస్తాం? యెస్ ఫ్రెండ్స్. ఆ మాడ్యూల్స్ మొత్తాన్ని యెస్. ఇక పూర్తి స్థాయిలో ఇదిగోండి ఇక్కడ చూసారా? ఇక్కడ యెస్. ఇవన్నీ మాడ్యూల్స్ యాక్చువల్‌గా. ఇవన్నీ మాడ్యూల్స్. సో, వీటి మొత్తానికి బాస్ ఎవడంటే ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు వాడిని. సో, ఆ మేనేజర్ ఏం చేస్తాడు? సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్‌లో సంబంధించిన ఇదిగో ఈ 4 మోడల్స్, ఈ 4 మోడల్స్, ఈ 4 మోడల్స్. అంటే అప్పుడు ఏం చేస్తారు? సో, ఈ 4 మోడల్స్ ఒక టీమ్ పనిచేస్తది. సో, ఈ 4 మోడల్స్ వేరే టీమ్ పనిచేస్తది. ఈ 4 మోడల్స్ ఇంకో టీమ్ పనిచేస్తది. ఈ 4 మోడల్స్ ఇంకో టీమ్ పనిచేస్తది. అంటే ప్రాజెక్ట్‌లో ఇలాంటి 5, 6 టీమ్స్ ఉంటాయి. 5, 6 టీమ్స్‌లో మనం పని చేస్తా ఉంటాం అంతే. మనం అంటే ఎవరు? డెవలపర్స్, టెస్ట్ ఇంజినీర్స్, క్లౌడ్ ఇంజినీర్స్, లైనక్స్ అడ్మిన్స్, డెవాప్స్ ఇంజినీర్స్ మొత్తం మనం పని చేస్తాం. అంటే ఈ మోడ్యూల్స్‌లోనే. ఇంకొక మోడ్యూల్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ పని చేస్తా ఉంటారు. ఇక్కడ మనం పని చేస్తాం. ఇంకో ప్లేస్‌లో పని చేస్తుంటారు. అంటే ప్రాజెక్ట్ మొత్తం ఒకటే అయినా సరే మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టాస్క్‌లుంటాయి. డిఫరెంట్ టాస్క్‌లో నా టాస్క్ ఏందో తెలుసుకొని నేను పని చేస్తా ఉంటాను. అంతే. డెవలపర్ టాస్క్ ఏందో తెలుసుకొని పని చేస్తాడు డెవలపర్. టెస్టర్ టాస్క్ ఏదో తెలుసుకొని టెస్టర్ పని చేస్తాడు. డెవాప్స్ ఇంజినీర్ టాస్క్ ఏదో తెలుసుకొని డెవాప్స్ ఇంజినీర్ పని చేస్తాడు. లైనక్స్ అడ్మిన్ టాస్క్ తెలుసుకొని లైనక్స్ ఆ సైడ్ పని చేస్తాడు. క్లౌడ్ ఇంజినీర్ టాస్క్ తెలుసుకొని క్లౌడ్ ఆ సైడ్ పని చేస్తాడు. సో, ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తను యెస్. రెస్పాన్సిబిలిటీస్ ఏందనో చూసుకొని పని చేయటం మొదలుపెడతాడు. ఇదే స్టోరీ. ఓకేనా? అట్లా. ఆ విధంగా చేసినప్పుడు యెస్. ఆ విధంగా చేసినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే యెస్ ఫ్రెండ్స్. ఈ ఈ ఈ ఈ మాడ్యూల్స్ అనేవి రకరకాలని చెప్పాను. అంటే మాడ్యూల్ ఇన్ ద సెన్స్ వాట్ ఒక ఫ్యూచర్ అనుకో. ఒక కొత్త ఫ్యూచర్, న్యూ ఫ్యూచర్ ఇట్స్ లైక్ ఎ మాడ్యూల్. యెస్. ఇంకొక కొత్త ఫ్యూచర్ ఇట్స్ లైక్ ఎ మాడ్యూల్. యెస్ ఆర్ నో? కొత్త ఫ్యూచర్. కొత్త ఫ్యూచర్ అంటే ఏం సార్? కొత్త ఫీచర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మనకి అదివరకు ఫోన్‌పే ఉంది.
ఫోన్ పేలో గతంలో స్కానర్ ఆప్షన్ బయట లేదు. ఇప్పుడు స్కానర్ ఆప్షన్ బయట ఇచ్చాడు. దిస్ ఇస్ కొత్త ఫీచర్. ఇది ఒక మాడ్యూల్. సో ఈ మాడ్యూల్‌ని వెంటనే రిలీజ్ చేయాలన్నట్టు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్ ఉంది ఫోన్‌పేకి. కానీ ఫోన్‌పే అనేది ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్ ఉంది గానీ, ఫోన్‌పే ఓపెన్ చేసిన వెంటనే స్కానర్ లేదు దానికి. స్కానర్ కనపడాల. సో, స్కానర్ కనపడడానికి ఇదొక ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్‌ని తయారు చేసి ఫోన్‌పేకి అటాచ్ చేసేసారు. అప్పుడు ఈ ఫీచర్ వల్ల ఫోన్‌పే అనేది ప్రతి వ్యక్తి ఈజీగా వాడతాడు. అదే పేటీఎం వాడితే అదెప్పుడోనో వచ్చింది ఆ ఫీచర్ దానికి. పేటీఎం ఓపెన్ చేసామనుకో వెంటనే స్కానర్ ఫీచర్ ఎప్పుడో నుంచో ఉంది. సో, అందువల్ల ఫోన్‌పేకి, పేటీఎంకి ఉంటదా లేదా? యెస్. డిఫరెన్స్ ఉంటది. అదొక ఫీచర్. ఫీచర్ ఈస్ నథింగ్ బట్ వాట్ వన్ మాడ్యూల్. ఫీచర్ ఈస్ నథింగ్ బట్ వాట్ వన్ మాడ్యూల్. యెస్. మరి ఇందాక మనం చెప్పాం లోన్ మాడ్యూల్స్ ఉంటదని. యెస్ లోన్. మరి లోన్స్‌లో డిఫరెంట్ ఉంటాయి కదా! టైప్స్ ఉంటాయి. యెస్. ఆ టైప్స్ అన్నిటి ఒక్కొక్క మాడ్యూల్ అనుకో. సో, ఈ విధంగా మాడ్యూల్స్ మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాండిల్ చేస్తా ఉంటాడు. యెస్. సో, దానికి సంబంధించి యెస్ ఫ్రెండ్స్ డెలివరీ టీమ్ ఉంటది. యెస్. డెలివరీ హెడ్ ఉంటాడు. యెస్. డెలివరీ టీమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ టీమ్ ఉంటుంది. యెస్. వీళ్ళందరూ ఉంటారు. సో, తర్వాత సేల్స్ టీమ్ ఉంటది. మళ్ళీ సేల్స్ టీమ్. ఎక్కడ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే సేల్స్ టీమ్ ఉంటది. మళ్ళీ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్. అవునా? సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్. వీళ్ళేం జేస్తారు? వీళ్ళు సింపుల్‌గా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ అంటే యెస్. ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే, ఏదైనా బిజినెస్ అవసరాలొస్తే దాని రిక్వైర్మెంట్ కోట్ చేసి, ఇదిగో ఇంత అమౌంట్ అయిద్ది అని చెప్పడానికి ఈ టీమ్ ఉంటదన్నమాట. సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ అంటే ఏంది? యెస్. యూ కెన్ గో టు డైరెక్ట్‌లీ ద క్లయింట్ లొకేషన్ అండ్ వి విల్ డిస్కస్. యెస్. అండ్ వి విల్ గెట్ ద బిజినెస్. యెస్. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే యెస్. బిజినెస్ తెచ్చేవాడినే సేల్స్ మేనేజర్. సేల్స్ టీమ్ అంటాం. ఆ సేల్స్ టీమ్‌లో గూడా మనం పని చేయాల్సొస్తది. ఎప్పుడంటే ఇప్పుడు సపోజ్ నువ్వు జావా డెవలపర్ 2 ఏళ్ళు చేసావు, 3 ఏళ్ళు చేసావు, 4 ఏళ్ళు చేసావు, 10 ఏళ్ళు చేసావు. తీసుకొచ్చి నిన్ను సేల్స్ టీమ్‌లో పడేస్తారు అంతే. కొంతమందిని 4 సంవత్సరాలకి తీసుకొచ్చి సేల్స్ టీమ్‌లో పడేస్తారు. సేల్స్ టీమ్ అంటే ఏంది? ఏం లేదు. సేల్స్ టీమ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి. సేల్స్ టీమ్ అంటే ఏం లేదు బాస్. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ బాస్ ఇది. ఇదొక సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇక్కడ నేనేమంటున్నాను సేల్స్ టీమ్ అనేది ఒక టీమ్ ఉందని చెప్పను. సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాంక్ ఒకటి కొత్తగా పెట్టారు అనుకోండి. ఈ బ్యాంక్ పెట్టారు కదా! వెంటనే ఈ సేల్స్ టీమ్ బ్యాంక్‌ని సంప్రదించిద్ది. "ఏయ్! గుడ్ మార్నింగ్ బ్యాంక్. యాహ్! గుడ్ మార్నింగ్ సేల్స్ టీమ్ ప్లీజ్ కమ్. వాట్ హ్యాపెండ్?" "యెస్. ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. మాదొక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. మా కంపెనీలో ఇదిగో యెస్ వి హావ్ 2,00,000 employees in our company. Yes, big organization and it is having 50 branches across the world. 50 branches across the world. In some other countries, our employees, working on 24/7 basis. Yes, అలా చెప్తారు. అంటే శుద్ధి చెప్పాలి కదా మొత్తం. 24/7 మా వాళ్ళు పనిచేస్తారు. యెస్, వి డెలివర్ ద క్వాలిటీ ప్రొడక్ట్. చూడండి ఆ పక్కన బ్యాంక్ ఉంది కదా! ఆ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ అంతా మేమే ఇచ్చాం. ఆ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసింది మేమే. ప్రాజెక్ట్ చేసింది మేమే. చాలా తక్కువ బడ్జెట్‌లో చేసాం. చాలా క్వాలిటీ సాఫ్ట్‌వేర్ ఇచ్చాం. ఎక్సలెంట్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్ ఉన్నారు మా దగ్గర. ఐఐటీయన్స్ యెస్ 20,000 మంది ఉన్నారు. ఐఐటీయన్స్ 20,000 మంది ఉన్నారు. ఎక్స్‌పర్ట్స్ ఒక 30,000 మంది ఉన్నారు. యెస్, సీనియర్స్ టీమ్ మొత్తం 50,000 ఒట్టిదే. 50,000 కాదు 15,000 మంది కూడా ఉండరు. సీనియర్స్ టీమ్ 50,000 మంది ఉన్నారు. ఇది చూసారా ఇక్కడ ఒక పర్సన్ పనిచేస్తున్నాడు. అతని పేరేంది ఆలీ. ఇదేమనుకున్నారు ఆలీ? యెస్, హి ఈస్ ఫ్రమ్ ఐఐటీ. హి ఈస్ ఫ్రమ్ ఐఐటీ బెంగుళూరు. యెస్, హి ఈస్ ఫ్రమ్ ఐఐటీ ముంబై. యెస్, హి ఈస్ హావింగ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ డెవాప్స్. ఎక్స్ట్రార్డినరీ నాలెడ్జ్. ఇతను గాని ప్రాజెక్ట్‌లో ఉండటం వల్ల మనకు అసెట్. కాబట్టి ఇట్లా చాలా మంది టీమ్ మన దగ్గర ఉన్నారు. మేము మీకు తక్కువ రేట్‌లో ప్రాజెక్ట్స్ సాఫ్ట్‌వేర్ తయారు చేసి మీ బ్యాంక్‌కిస్తాం. వీలుంటే ఒక్కసారి మా ఆఫీస్‌కొచ్చి మాట్లాడండి. ఇది సేల్స్ టీమ్ చేసే పని. అర్థమైందా? సేల్స్ టీమ్ చేసేదేంది ఇదే. సో, అప్పుడు బ్యాంక్ వాడు కన్‌ఫ్యూజ్ అయ్యో, కంగారు పడో ఏదో ఒకటి చేసి, సరేలేరా బాబు వస్తాను నువ్వు వెళ్ళిపోరా బాబు అంటాడు. అప్పుడు ఆ విజిటింగ్ కార్డ్ తీసుకొని వాడు మాట్లాడుకున్న తర్వాత, అప్పుడు వీడి రిక్వైర్మెంట్ ఏదో ప్రశాంతంగా యెస్ అంటే ఇద్దరికి మధ్య అండర్‌స్టాండింగ్ కుదిరింది. కుదిరిన తర్వాత అప్పుడు ఇక్కడొస్తది. సో, ఈ విధంగా మనకి యాక్చువల్‌గా ఇట్లుంటదనమాట. కొన్ని కంపెనీలు ఏం చేస్తదంటే యెస్ బిడ్డింగ్ ఉంటది యాక్చువల్‌గా. బిడ్డింగ్ ఉంటదనమాట. బిడ్డింగ్ అంటే ఏంది? అంటే ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉన్నది. నాది. నా పేరు కేకే. నా బిజినెస్ రిక్వైర్మెంట్. సో, ఈ బిజినెస్ మొత్తానికి నేను సాఫ్ట్‌వేర్ తయారు చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 5 ఆర్ 6 ఆర్ 7, 10 మెంబర్స్ వచ్చేసి బిడ్డింగ్ ఏస్తారు. బిడ్డింగ్ అంటే ఏంది? ఇతను టీసీఎస్ కంపెనీ, ఇతను విప్రో కంపెనీ, ఇతను ఎసెంచర్ కంపెనీ, ఇతను సమ్ అదర్ కంపెనీ.
వీళ్ళందరూ ఏం చేస్తారనుకున్నావు? టీసీఎస్ ఏమో ఇదే సాఫ్ట్‌వేర్, ఇదే ప్రాజెక్ట్ చేయటానికి బాస్ ఇదే ప్రాజెక్ట్ చేయటానికి లెట్స్ సే 20,00,000 తీసుకుందని చెప్పారు. కోటిచ్చావు. కొటేషన్ ఇచ్చాడు. బిడ్ ఇచ్చాడు. 20,00,000కి చేసేస్తా అని. మళ్ళీ ఇదేది విప్రో చేస్తా ఉన్నాడు. 20,00,000కి కూడా కాదు. నేను ఒక 18.9 లాక్స్‌కి చేసిస్తా అన్నాడు ఆయన. విప్రో ఆయన. ఇంకో ఎసెన్షియల్ ఆయన వచ్చాడు. 18.5 కూడా అవసరంలా. నేను 50,000 చేసిస్తా అన్నాడు. 15 15,000కే చేసిస్తా అన్నాడు. ఇంకొక ఆయనొచ్చి 15 కూడా అవసరంలా. 14కి 13 లోపల దిగేస్తదన్నాడు. అంటే దిస్ ఈస్ కాల్డ్ బిడ్డింగ్. అంటే దీని ప్రకారం మీకు ప్రాజెక్ట్‌లు ఇస్తారు చాలా మంది క్లయింట్స్. యాహ్! మాక్సిమం దీని ప్రకారం ఇస్తారు. కొంత స్టాండర్డ్ నీకొచ్చిన దాకా. వచ్చిన తర్వాత నో ప్రాబ్లమ్. వచ్చిన దాకా ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. అంటే స్మాల్ కంపెనీలో జరగొచ్చు బిడ్డింగు. యెస్. బిగ్ టాప్ ఎంఎన్‌సీలో కూడా జరిగిద్ది. ఎందుకు? అంటే కోట్ చేయమంటాడు. చూసుకోండి నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఇది. నాకిలాంటి సాఫ్ట్‌వేర్ కావాలి. సో వాట్ ఈస్ యువర్ బడ్జెట్ రేట్ ప్లీజ్ అని అంటాడు. అప్పుడు మనం కోట్ పంపిస్తాం. బాబు నీ బిజినెస్ రిక్వైర్మెంట్ చూసాను. ఇదిగో నా కోట్ ఇంత. నాదెంత? నేనే 20,00,000కి చేసిస్తా. అట్లా ఆ విధంగా బిడ్డింగ్ అనేది ఉంటుంది. అక్కడ ఐటీలో సేల్స్ టీమ్ ఉంటది. బిడ్డింగ్ ఉంటది. టోటల్ స్టోరీ అంతా ఉంటది. ఇవేదో ఊరిక జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇద్దరు కూర్చుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ నడిసిద్దని మాత్రం భ్రమల్లో ఉండబాకండి. నో నథింగ్, నథింగ్ ఈస్ దేర్. జస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈస్ వన్ పార్ట్ దట్స్ ఇట్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఈస్ వన్ పార్ట్ దట్స్ ఇట్. బట్ అన్ని పార్టులను గదిలిచ్చే వ్యక్తే డెవాప్స్ ఇంజినీర్. అన్ని పార్ట్‌లను గదిలిచ్చే వ్యక్తే డెవాప్స్ ఇంజినీర్. యెస్. కాబట్టి ఈ పార్ట్స్ మొత్తాన్ని ఈ విధంగా మనం అర్థం జేసుకోవాలి. సేల్స్ టీమ్ ఏంది? డెలివరీ టీమ్ ఏంది? డెలివరీ టీమ్. డెలివరీ రిలీజ్ అండ్ డెలివరీ టీమ్. ఏంటి వాళ్ళెక్కడ ఎవరెవరు పని జేస్తారు దాంట్లో? డెలివరీ హెడ్ ఎవడు? ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్. నువ్వు 4, 5 సంవత్సరాల తర్వాత నీకు ఇంట్రెస్ట్ బాగుందంటే నిన్నక్కడికి పంపిస్తాడు సేల్స్ అండ్ మార్కెటింగ్. నువ్వు వెళ్ళిపోవటమే ఇక. క్లయింట్ లొకేషన్‌కెళ్ళి వాడికి ఈ విధంగా మాటలు చెప్పాలి. సో, మాటలు చెప్పేసిన తర్వాత వాడు కంపెనీకొచ్చిన తర్వాత అక్కడి నుంచి నీ స్టోరీ వేరుగా ఉంటది. వేరే విషయం. సో, ఇది విధంగా అంటే ఇట్లాగా ఉన్న తర్వాత పూర్తి స్థాయిలో ఇక మీకు తెలుసు. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక హెచ్ఆర్. హెచ్ఆర్ ఇదిగో ఈ రిసోర్స్ అవసరం. ఈ రిసోర్స్‌కి సంబంధించి డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి వెంటనే ఫాస్ట్‌గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి. అప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అంటే అక్కడొచ్చింది అది రిక్వైర్మెంట్. ఇక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే నిన్ను ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి ఫాస్ట్‌గా. అప్పుడు వెంటనే తీసుకుంటారు. ఆ వెంటనే తీసుకునే క్రమంలో నువ్వు భయపడి ఇంటి దగ్గరే కూర్చుంటావు. నాకు రాదేమో, నేను ప్రిపేర్ అవ్వలేదే, నా వల్ల గాదేమో, జాబ్ కొట్టలేదే. ఇక్కడేంది ఈడికి అర్జెంట్ రిక్వైర్మెంట్. ఈవిడ వస్తే బాగుండు. తీసుకొని ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. ఆ ప్రాజెక్ట్ మొదలుపెడితే వాడు ఒక 20,00,000 అడ్వాన్స్ ఇస్తాడు. 20,00,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో ఒక 50 ఒక 50,00,000 తీసుకోవచ్చు. ఇట్లా ఉంటాయి వాడి టార్గెట్స్. ఎవడిది సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడి టార్గెట్స్. వాడేం చేస్తాడు? దేవుడా! ఈరోజు ఎట్లాగైనా సరే మంచి ఎక్స్‌పర్ట్స్‌ని మా కంపెనీలోకి పంపించు దేవుడని వాడు కోరుకుంటాడు ఇంటి దగ్గర. మీరేం కోరుకుంటాడు? దేవుడా! ఏం జేయాలో అర్థం కావట్లేదు భయపడతా, భయపడతా మీరుంటారు. ఒక పక్క వాడేమో మీరు గావాలంటారు. మీరేమో భయపడతా ఉంటారు. అంటే కొంతమంది భయం అవన్నీ వదిలేస్తారు. ఎందుకు వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ అయినోళ్ళకి భయాలుండవు వాళ్ళకి. డైరెక్ట్ అటాక్ కంపెనీ ఆఫీస్‌లోకొచ్చి కూర్చొని చెప్పండి ఏం కావాలి మీకు? వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? అది నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అనేది ఎవడు అడగడు గదా! నీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ అడిగేది. ఎక్స్‌పీరియన్స్ 20 సంవత్సరాలుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ జీరో ఎవరు తీసుకుంటారు నిన్ను? చాలా మంది అదే గదా! సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎక్స్‌పీరియన్స్ 10 ఏళ్లుంది. పేరుకి 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. బట్ ఏమి వర్క్ రాదు. ఎట్లా తీసుకుంటాడు నిన్ను? అప్పుడు నీకు టార్గెట్ స్టార్ట్ అయిద్ది. నువ్వు జెన్యూనా, ఫేక్ అనేది అక్కడి నుంచి మొదలైద్ది. కాబట్టి నువ్వు వర్క్ ఎక్స్‌పీరియన్స్, రియల్ ఎక్స్‌పీరియన్స్ నీకున్నా సరే, ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ సబ్జెక్ట్ నాలెడ్జ్, నో దే విల్ నాట్ హైర్ యూ. యెస్. అంతే మరి. సబ్జెక్ట్ నాలెడ్జి బాగుంది. నువ్వు ఫేకో, జెన్యూనో సంబంధం లేదు నాకు. నేను తీసుకొని నా రిసోర్స్‌ని నిన్ను ఉపయోగించుకొని నా ప్రాజెక్ట్‌లో నిన్ను అసైన్ చేసి వెంటనే నా ప్రాజెక్ట్‌ని ముందుకు కదిలిస్తా. సో థట్ ఐ విల్ గెట్ 50,00,000 ఐ విల్ గెట్ 40,00,000 ఇట్లా. ఇది అసలు రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. అర్థమైందా? సో, ఇట్లాగా వస్తాయన్నమాట. సో, ఈ విధంగా మన హెచ్ఆర్ ఈ విధంగా అపాయింట్ చేసిన తర్వాత, ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత, అప్పుడు ఇక్కడ టీమొస్తదిక. ఫస్ట్ ఇక్కడ టీమొస్తది. టీమొస్తది. వాళ్ళేం జేస్తారు? బిజినెస్ అప్లికేషన్‌కి ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం స్టడీ జేసి దాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ జేస్తారు. దాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేస్తారంతే. బిజినెస్ మొత్తాన్ని ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ అయ్యింది. ఇది సాఫ్ట్‌వేర్ అంటే. సో, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు ఈ బిజినెస్ మొత్తాన్ని ఫ్రెండ్స్ జావా గాని, పైథాన్ గాని కోడింగ్ రాస్తారు.
జావా గాని, పైథాన్ గాని కోడింగ్ ఉపయోగించి ఇన్‌స్ట్రక్షన్స్ అని రాస్తే దాన్నే సాఫ్ట్‌వేర్ అంటాం. మరి ఆ సాఫ్ట్‌వేర్‌ని టోటల్‌గా రాసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ టెస్ట్ చేస్తాం. అర్థమైందా? టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ క్లయింట్ టెస్ట్ చేస్తాం. యూఏటీ. అగైన్ అదే అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తాం. ఫైనల్ కాపీ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ద ప్రొడక్షన్ సర్వర్స్. ఫైనల్ కాపీ ఇక్కడుంటది. అంటే సాఫ్ట్‌వేర్ కాపీ ఇక్కడుంటది. ఫైనల్ సాఫ్ట్‌వేర్. సో, ఈ విధంగా ఉన్న ఈ కాపీని మనలాంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు బయట నుంచి. ఎలాగా? ఇదే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అని బయట నుంచి మనం చేస్తా ఉంటే ఇక్కడ ఈ సర్వర్‌కి వచ్చేస్తది అదంతా. సో, మరి స్టాండర్డ్‌గా ఏదైనా సరే కంపెనీలో జరిగేది ఇదే ఉంటది స్టాండర్డ్. అయితే ఈ ఎన్విరాన్మెంట్సే ఉంటాయి. అంటే సాఫ్ట్‌వేర్ తయారు చేసేటప్పుడు జరిగే ఎన్విరాన్మెంట్ పేరే డెవ్ ఎన్విరాన్మెంట్. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ చేసేదాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్యూఏ ఎన్విరాన్మెంట్. సో, క్యూఏటీ నా దీన్నే మనం ప్రీ ప్రొడక్షన్ అని పిలవచ్చు. ప్రీ ప్రొడక్షన్ ఆర్ ప్రీ ప్రొడ్ ఆర్ యూఏటీ అన్నా ఒకటే ఆర్ స్టేజింగ్. ఎక్కడుంది నాది? స్టేజింగ్‌లో ఉందమ్మా. ఎవరన్నా మీరు ఫ్రెండ్ కాల్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే అతను రియాలిటీగా ఎట్లా మాట్లాడతాడంటే, "యెస్ రా స్టేజింగ్ రా." ఆహా! అసలా స్టేజింగ్ అంటే అర్థం ఏంది? అరే బాబు! డెవలప్ అయిపోయింది. టెస్టింగ్ గూడా అయిపోయింది. ఇప్పుడు క్లయింట్ టీము ప్లస్ మన టీము ఇద్దరు టెస్ట్ జరుగుతా ఉంది. నెక్స్ట్ వీక్‌లో రిలీజ్ ఉందిరా అని అర్థం. ఫ్రెండ్స్ మాట్లాడితే లేదా మీ కొలీగ్స్ గాని, లేదా మీ సమ్ అదర్ ఎవరైనా సరే అంటే ఐటీ సెక్టార్‌లో పనిచేసేవాళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడే వర్డ్స్ ఇలాగుంటాయి. రిలీజ్ ఉందిరా. వీక్‌లో రిలీజ్ ఉంది. ఈ వీక్‌లో ఇట్లా ఉంది. ఈ వీక్‌లో అట్లా ఉంది. ఇట్లా. అది స్టేజింగ్‌లో ఉంది. ఎక్కడుందిరా? స్టేజింగ్‌లో ఉంది. స్టేజింగ్‌లో ఉందంటే ఫైనల్ స్ట్రైకొచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్‌కొచ్చేసిందది. అట్లా. సో, అది అక్కడ సక్సెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా యెస్. ప్రొడక్షన్‌లోకి మూవ్ చేయటమే దాన్ని. సో, కాబట్టి మనం వీటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవటం అంటే మనకు అర్థమైందంటే అంటే రియల్ టైమా సార్ ఇది? రియల్ టైమ్‌లోనే ఇట్లాగుంటది. అంతే. టోటల్ యెస్. అంటే కొన్ని కంపెనీల్లో ఇదిగో ఈ స్టాండర్డ్ ఎన్విరాన్మెంట్స్ ఓకే. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్ తర్వాత ప్రీ ప్రొడ్ ఎన్విరాన్మెంట్ ఏంటది? ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆ! తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే నేను 4 రాసా. కొన్ని కంపెనీల్లో 5 ఉండొచ్చు. కొన్ని కంపెనీల్లో 6 ఉండొచ్చు. వాళ్ళ ఎన్విరాన్మెంట్స్ చెప్పలేం. అట్లా. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది స్టోరీ డెవలప్‌మెంట్. మొత్తం 4 ఎన్విరాన్మెంట్స్. సో, డెవలప్ ఎన్విరాన్మెంట్‌లో ఏం జరిగిద్ది? కోడ్ డెవలప్ చేస్తారు. అంతే. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఏం జరిగిద్ది? కోడ్ టెస్ట్ చేస్తారు అంతే. మరి ఇది ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఏం జరిగిద్ది? ఈ టెస్ట్ చేసిన కోడ్ క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. అంతే. డబుల్ చెకింగ్ అన్నమాట ఇది. డబుల్ చెకింగ్. అంటే మనము ఉంటాము యాస్ వెల్ యాస్ క్లయింట్ టీమ్ కూడా ఉంటది. ఉండి టెస్ట్ చేస్తదన్నమాట. కరెక్ట్‌గా ఉందా లేదా? అవుట్‌పుట్ సరిగ్గా ఉందా లేదా? ఇవన్నీ చేసిద్ది. సో, ఇవన్నీ జరిగే ప్రదేశాన్ని ప్రీ ప్రొడక్షన్ ప్లేస్ అంటాం. అంటే సినిమా రిలీజ్ చేయక ముందు జరిగే ఇదేందో అది ఇది. యాక్చువల్‌గా సినిమా రిలీజ్ చేయక ముందు జరిగే ప్రొసీజర్ ఇది. దాన్నే మనం ప్రీ ప్రొడ్ అని పిలుస్తాం. అక్కడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటాం. ప్రీ రిలీజ్ అంటాం. ఎక్కడ సినిమాలో. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఏంది? ఎప్పుడైతే ఫైనల్‌గా ఇది ఉందో ఈ ఫైనల్ కాపీ ఇక్కడొచ్చేస్తది. దిస్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఫైనల్ కాపీ ఇక్కడొస్తే మనం ఆ కాపీని ఉపయోగించుకుంటాం. సో, సార్ డెవలప్‌మెంట్, క్యూఏ, ప్రీపోర్డ్ ప్రొడక్షన్ జెప్పారు గదా! మా కంపెనీలో అట్లేవే మీ కంపెనీలో వేరే ఉన్నాయి. అంటే యూనివర్సల్‌గా అన్ని కంపెనీల్లో ఉండేదిదే. స్టాండర్డ్ వే ఇది. ఇది జెప్పినా నాకు సరిపోద్దా? ఇది జెప్పినా సరిపోద్ది. ఇంటర్వ్యూలో తీసుకుంటారు. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, రీప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మరి ఏ ఎన్విరాన్మెంట్‌లో క్లౌడ్ ఇంజినీర్ అవసరం లేదా? ఏ ఎన్విరాన్మెంట్‌లో టెస్ట్ ఇంజినీర్ అవసరం లేదా? ఈ కనపడే అన్ని ఎన్విరాన్మెంట్‌లో క్లౌడ్ ఇంజినీర్ ఒకడు కావాలి, డెవాప్స్ ఇంజినీర్ కావాలి. అందుకే అంత క్రేజ్ అన్నమాట. సో, ఎంటైర్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ కెన్ బి మేనేజ్డ్ బై డెవాప్స్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంటది. ఆల్ దిస్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ మెయింటైన్డ్ బై డెవాప్స్. యెస్. సో, ఇది ఓవరాల్‌గా యాక్చువల్‌గా ఈ పిక్చర్ నీకు తెలిసుండాలి. సాఫ్ట్‌వేర్ అంటే ఏం సార్ సాఫ్ట్‌వేర్ అని రాసారు. మరి సాఫ్ట్‌వేర్‌కి మీరు చెప్పిన దానికి రిలేషన్ ఏం లేదు. అంతే. మరేంది సాఫ్ట్‌వేర్ అంటే చెప్పలేకపోయారు? అంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏందనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ చాలా బాగా చెప్పారు. ఓవరాల్ కొంచెం పిక్చర్ ఇచ్చాను. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? దాని వ్యవహారం ఏందని మళ్ళీ నేర్పిస్తా. కొంచెం టైం తర్వాత. ఇది కొంత అవగాహన కోసం ఇది.
అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, సివిల్, మెకానికల్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే ఈ క్లాస్‌లో కొంచెం అర్థమైద్ది. అంటే డెవలప్ చేయటం, దాన్ని టెస్టింగ్ చేయటం, దాన్ని మరొకసారి టెస్ట్ చేయటం, ఫైనల్ కోడ్‌ని ప్రొడక్షన్‌లోకి మూవ్ చేయటం. ఇట్లాంటియన్నీ కొన్ని తెలుగులో మీరు వింటే ఇంగ్లీష్‌లోకి ఆటోమేటిక్‌గా మీరు ట్రాన్స్‌లేషన్ చేసుకునే శక్తి, కెపాసిటీ మీకొచ్చిద్దనమాట. అంతేగాని డైరెక్ట్‌గా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరెప్పుడైనా సరే, మీలో చాలా మందికి పాపం ఏందంటే తెలియనితనం చాలా ఉంటది. తెలియనితనం ఎంత తెలియనితనం ఉందంటే మీ దగ్గర, మనకి యాక్చువల్‌గా ఒక పర్సన్ చూడండి, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆహ్, ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టుకొని ఆ! బీటెక్ దాకా చదివాడంటే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో 16 సంవత్సరాలది. ఇంకా 2 ఏళ్లు ముందే నర్సరీ అని, అదని, ఇదని 2 ఏళ్లు ముందే. ఆ! కావాలి గదా మరి. మరి బీటెక్ 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు బీటెక్ చదివి హైదరాబాదొచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అవుతున్నాడంటే, ఇక దాని పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి మీరు. 16 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గాదు. 16 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం చదివి, 16 సంవత్సరాలు ఇంగ్లీష్‌లో చదివి, ఇక్కడికొచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జాయిన్ అవుతానంటే ఏందసలది? మళ్ళీ ఆ క్లాసులు గూడా 16 సంవత్సరాల్లో చదివిన ఇంగ్లీషు ఇక్కడ 15 రోజుల్లో నేర్చుకోవాలా ఫీలింగు. ఏందిది? రెడీగుంటారు అవతలోళ్ళు. కరెక్ట్‌గా దొరికాడురా అబ్బా! బాగా దొరికారురా మీరని. యెస్. అదే జరుగుతుందిప్పుడు. 16 సంవత్సరాల్లో రాని ఇంగ్లీష్‌ని 15 రోజుల్లో నేర్చుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే అవతలోడు నిన్ను ఆడుకుంటాడు గదా! గేము. అదే ఆ గేమే ఆడుతున్నారు ఇప్పుడందరూ. యెస్. ఆ ఆట ప్లే జేస్తున్నారు అందరంతే. సో, దయచేసి రియలైజ్ అవ్వండి. 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రాని ఇంగ్లీష్‌ని 15 రోజుల్లో నేర్చుకోవడం ఎంత సాధ్యం కాదో, యెస్. 10,00,000 ప్యాకేజీ, 6,00,000 ప్యాకేజీ, మనకు సంబంధం లేని కోర్సులు మనం నేర్చుకోవాలంటే, మనం ఎంత తంటాలు పడాలి, ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఇది రేడియో మిర్చిలాగా వింటే వచ్చే సబ్జెక్టా? యెస్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి యాక్చువల్‌గా. అది మన పేరెంట్స్‌కి తెలీదు. వాళ్ళకేం తెలుసా? వాళ్ళ పేరెంట్స్‌కి ఏం తెలుసు? డబ్బులివ్వటం తెలుసు అంతే. సరిగ్గా నిద్రపోతున్నావా? నిద్రపోవట్లేదా? నిద్రపో అంతే. అన్నం తింటున్నావా లేదా? ఎలకి తిను అంతే పడుకో. తిని పడుకొని ఏం చేయాలిరా బాబు? కొంతమంది పేరెంట్స్ చాలా తెలివైనోళ్ళు. వాళ్ళకి కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు అడుగుతే, "ఏయ్! అన్నం తిన్నా తినకపోయినా ముందు చదువుకో జాగ్రత్తగా. చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలంటారు" సీరియస్‌గా. ఓకే ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మీరు కష్టపడాలి. హ్మ్. సాఫ్ట్‌వేర్ గురించి మనం అది చెప్తాం. సాఫ్ట్‌వేర్ గురించి టైం లేదు కొంచెం. టైము వేసుకొని చెప్పాలి దాన్ని. యెస్ ఫ్రెండ్స్. టైము కొంచెం లేదు. టైం వేసుకొని చెప్పాలి. అంటే కొంతమందికి ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పాను. ఓకే. నో ప్రాబ్లమ్. మరి కొంతమందికి నేను చెప్తానులే. ఓకే. ఓకే. కొంత టైం పట్టిద్ది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు గదా! ఇక నెక్స్ట్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతది. దాన్ని ఏందనేది చూద్దాం. ఈజీగా నెక్స్ట్‌ది ఈజీగా అర్థమైద్ది నెక్స్ట్ క్లాసు. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. సో, రిమైనింగ్ రేపు మనం చూద్దాం. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ఓకే సార్. రేపు చూద్దాం. రేపు కొంత పార్ట్ ఈరోజు ఇంతవరకు ఇదంతా కూడా ఇంట్రడక్షన్ లాగా తీసుకోండి. రేపు కొంత పార్ట్ చూసేసి కంప్లీట్ చేద్దాం. ఓకేనా? యెస్ సార్. రేపు చేద్దాం. రేపు చేసేసి దాన్ని కంప్లీట్ చేద్దాం. సాయంత్రం పూట ఈజీగా అటెండ్ అవ్వండి. ఆ తర్వాత నేను కొన్ని క్లాసులు ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు వెంటనే ఆ క్లాసులకి అటెండ్ అవ్వండి. ఎందుకంటే అది అవసరం అన్నమాట మీకు.
తొందరగా అర్థం అవుతాయి మీకు అందుకోసం. ఓకేనా? కొన్ని క్లాసులు నేను ఇంపార్టెంట్ అని పెడతాను. ఇంపార్టెంట్